ఆర్టిజం అనే మాట వింటే చాలు పేరెంట్స్ లలో ఒక తెలియని భయం అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఆర్టిజం అంటే ఏంటిది మేడం? ఆటిజం అంటే అదొక కాంప్లెక్స్ డిజేబిలిటీ అని అంటాం, కాంప్లెక్స్ డెవలప్మెంటల్ డిజేబిలిటీ అని చెప్తాం. ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఒకలాగే ఉంటాడని చెప్పలేం మనం. అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ XYZ అని ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పిల్లల్ని మనము ఒక 10 మంది పిల్లల్ని తీసుకుంది, 10 మంది పిల్లలు ఒకలాగే బిహేవ్ చేస్తారు అనేది లేదు. ఓకే, అంటే ఒకళ్ళు ఏం చేస్తారు, మాటలు వచ్చేస్తాయి, బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకొక పిల్లగాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మాటలు రావు, బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇంకా XYZ కేసు తీసుకుందాం, అన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆటిజం ఉంటది, ADHD ఉంటది, రెండు కాంబినేషన్ లో ఉంటది. సో అందుకే నేను చెప్పాను ఇది వైడ్ రేంజ్ అని, కాంప్లెక్స్ సబ్జెక్ట్ దట్ వీ కాంట్ సే. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఆటిజం స్పెక్ట్రమ్ అని అంటాం. ఈ సబ్జెక్ట్ ని ఎవ్వరూ కూడా డివైడ్ చేయలేరు, ఇది ఇంతవరకే. దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ ఫర్ ఆటిజం.